క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం గ్రీకు శాస్త్రజ్ఞుడైన థేల్స్ తన దగ్గర ఉన్న సీమ గుగ్గిలాన్ని ఇంగ్లీష్లో యాంబర్ అంటారు. సో సీమ గుగ్గిలాన్ని శుభ్రపరచడానికి తన ఉన్ని కోటుకు రుద్దగా ఆ రెండింటిని ఆకర్షణ గుణం రావడం గమనించాడు. అవి చిన్న చిన్న కాగితం ముక్కలను, అట్ట ముక్కలను ఆకర్షించాయి. ఇది మనకి ఎలక్ట్రిసిటీలో మెయిన్ బేసిక్ పాయింట్. ఏ దేశం ఉన్నట్టు గ్రీకు దేశస్థుడైనటువంటి థేల్స్ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు. ఓకేనా. సో నెక్స్ట్ 16వ శతాబ్ది ఆరంభంలో డాక్టర్ గిల్బర్ట్ అనే ఇంగ్లీష్ డాక్టరు గాజు కడ్డీని సిల్క్ గుడ్డతో రుద్దడం వల్ల వాటికి ఆకర్షిస్తే గుణం వస్తుందని చెప్పాడు అన్నట్టు. సో ఈ గుణానికి ఎలక్ట్రిసిటీ అని పేరు పెట్టాడు. రుద్దడం వల్ల అనగా ఘర్షణ వల్ల కలిగే విద్యుత్ను ఘర్షణ విద్యుత్ అంటారు, అంటే ఫ్రిక్షనల్ ఎలక్ట్రిసిటీ అన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకుంటే గాజు కడ్డీని సిల్క్ గుడ్డతో రుద్దినప్పుడు గాజు కడ్డీకి ధనావేశం వస్తుంది, సిల్క్ గుడ్డకి రుణావేశం వస్తుంది. అంటే ధనావేశం అంటే ఎలక్ట్రాన్లు కోల్పోవడం వల్ల అక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది అన్నట్టు. ఎలక్ట్రాన్లు గెయిన్ చేయడం వల్ల దానికి రుణావేశం వస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ చూసుకుంటే ఆవేశాలు 2 రకాలు. ఏంటి ఇవి? ధనావేశం, రుణావేశం. చెప్పింది ఎవరు? కూలుంబ్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. సో దువ్వెన, జుట్టు, ఉన్ని, పెన్ను, గాజు పలక, పొడిగుడ్డ పరస్పరం రుద్దడం వల్ల వాటిపై ఏర్పడిన ఘర్షణ వల్ల వాటి విద్యుదావేశాలు ఏర్పడతాయి అన్నట్టు. సో ఫలితంగా దువ్వెన, పెన్ను, గాజు పలకకు కాగిత ముక్కలు అతుక్కుంటాయి. ఇది మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని చెప్తాం. రైట్. ఇక్కడ ఘర్షణ వల్ల వస్తువులపై ఏర్పడిన విద్యుదావేశం ఏర్పడిన చోటనే స్థిరంగా ఉంటుంది, కాబట్టి దీన్ని స్థిర విద్యుత్ లేదా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటారు. సో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రజ్ఞుడు మేఘాల్లోకి గాలి పటాలను ఎగరవేసి అవి విద్యుదావేశం కలిగి ఉంటాయని నిరూపించాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎవరైనా సైంటిస్ట్ పేరేంటి మనకి ఇక్కడ? బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఏం చేశాడు? మేఘాల్లోకి గాలి పటాలను ఎగరవేసి అవి విద్యుదావేశం కలిగి ఉంటాయని చూపించాడు. సో ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త లైటనింగ్ కండక్టర్, దీన్ని తటిద్వాహకం అంటాం లేదా లైటనింగ్ కండక్టర్. ఈ లైటనింగ్ కండక్టర్ని కూడా బెంజమిన్ ఫ్రాంక్లిన్ కనుక్కున్నాడు. సో విద్యుదావేశాలు రకాలు చూసుకుంటే పదార్థాలన్నీ కూడా విద్యుదావేశాలను కలిగి ఉంటాయి. విద్యుదావేశాలు ధన విద్యుదావేశం, రుణ విద్యుదావేశం అనే 2 రకాలుగా ఉంటాయని శాస్త్రజ్ఞులు కనుగొనడం జరిగింది. సాధారణంగా వస్తువులన్నీ 2 రకాల విద్యుదావేశాలను సమాన పరిమాణంలో కలిగి ఉంటాయి. అందుచేతనవి తటస్థంగా, న్యూట్రల్గా ఉంటాయి అన్నట్టు. సో వస్తువులను ఒకదానికొకటి సరైన రీతిలో రుద్దినప్పుడు ఘర్షణ వలన ఆ 2 వస్తువులను ఒకదానికొకటి సరైన రీతిలో రుద్దినప్పుడు ఆ ఘర్షణ వలన 2 వస్తువుల మధ్య ఆవేశ కణాలు బదిలీ జరిగి వాటిపై వ్యతిరేక విద్యుదావేశాలు ఏర్పడతాయి. అనగా ఒక దానిపై ధనావేశం, రెండో దానిపై రుణావేశం ఏర్పడతాయి. అంటే ఎలక్ట్రాన్లు కోల్పోతే ధనావేశం, ఎలక్ట్రాన్లు పొందితే రుణావేశం ఏర్పడుతుంది. సో ధన విద్యుదావేశాన్ని +Qతోనూ, రుణ విద్యుదావేశాన్ని -Qతోనూ చూపిస్తాం. ఓకేనా. సో విద్యుదావేశాన్ని కూలూమ్స్, ఈ యూనిట్ వెరీ ఇంపార్టెంట్ అండి. కూలూమ్స్ విద్యుదావేశాన్ని కూలూమ్ అనే యూనిట్స్లో మెజర్ చేస్తారు, కొలుస్తారు అన్నట్టు. సో రాగి, అల్యూమినియం వంటి లోహపు తీగల గుండా రుణావేశ ఎలక్ట్రాన్లు ఒక చోటి నుంచి మరో చోటికి ప్రవహిస్తాయి. దీన్నే విద్యుత్ ప్రవాహం అంటాం. ఇక్కడ చూసుకుంటే విద్యుత్ ప్రవాహం ఎప్పుడు కూడా ఎక్కువ పొటెన్షియల్ నుండి తక్కువ పొటెన్షియల్కు ప్రవహిస్తుంది. హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ కరెంట్ ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తుంది. ప్రమాణ కాలంలో ప్రవహించే విద్యుదావేశాన్ని విద్యుత్ ప్రవాహం లేదా కరెంట్ అంటాం. సో ఏదైనా తీగ గుండా, అంటే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, మనకు జనరల్గా పదార్థాలు 3 రకాలుగా ఉంటాయి కదా. ఒకటి విద్యుత్ వాహకాలు, విద్యుత్ అవాహకాలు, నెక్స్ట్ సెమీ కండక్టర్స్ అంటాం. ఓకేనా. కండక్టర్స్, నాన్ కండక్టర్స్, ఇన్సులేటర్స్. అట్లా ఏదైనా తీగ గుండా T సెకండ్ల కాలంలో Q కూలంల విద్యుదావేశం ప్రవహించిన 1 సెకండ్ కాలంలో ప్రవహించే విద్యుదావేశం
Q/T అవుతుంది అన్నట్టు. ఓకేనా. దీన్నే మనం విద్యుత్ ప్రవాహం I అంటాం. సో ఆ విద్యుత్ ప్రవాహం I = Q/T. Q అంటే ఆవేశం, T అంటే వెరీ గుడ్ కాలం. సో విద్యుత్ ప్రవాహానికి ప్రమాణాలు కూలుంబ్స్/సెకండ్. Q అంటే కూలుంబ్స్, T అంటే సెకండ్, యూనిట్స్ అన్నమాట. సో దీన్ని యాంపియర్ అని పిలుస్తాం. ఇక్కడ మనం ఒక ఫార్ములా కూడా రాసుకోవచ్చు. ఏంది? మన యాంపియర్ = కూలుంబ్/సెకండ్. అయితే విద్యుత్ ప్రవాహాన్ని యాంపియర్లలో కొలుస్తారు. ఒక యాంపియర్ ఇందాక చెప్పుకున్నాం కదా, కూలుంబ్స్/సెకండ్. సో రేడియో, టేప్ రికార్డర్ లాంటి పరికరాలన్నీ కూడా విద్యుత్ ఘటాలు ఉన్నటువంటి వలయాల ద్వారా పని చేయించడం సాధ్యమవుతుంది. ఒక విద్యుత్ వలయం, దీన్ని ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటాం. విద్యుత్ జనకం లేదా ఘటం, విద్యుత్ను ఉపయోగించుకునే బల్బు వంటి పరికరం, స్విచ్ లేదా టాప్ కీ, ఇవన్నీ కలిపి ఒకదానితో ఒకటి విద్యుత్ వాహక తీగతో కలిపితే దాన్ని విద్యుత్ వలయం అంటాం. సో విద్యుత్ వలయం ఇంగ్లీష్లో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఓకేనా. సో ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని చెప్తాం. సో ఈ వలయం లోపల కీ లేదా స్విచ్ను ఈ చిన్న డాట్తో చూపిస్తాం అన్నట్టు. సో విద్యుత్ జనకాన్ని లేదా ఘటాన్ని, ఘటం అంటే ఇంగ్లీష్లో సెల్ అంటాం అన్నట్టు, సెల్ని ఈ గుర్తు చూపిస్తుంది. ఈ గుర్తులో ఒక స్పెషాలిటీ ఉంటుందండి. ఇట్లా ఉంటుంది ఈ గుర్తు. సో దీనిలో పెద్ద గీతనేమో పాజిటివ్ టెర్మినల్ చూపిస్తుంది, చిన్న గీతనేమో నెగిటివ్ టెర్మినల్ చూపిస్తుంది. సో వలయంలో బ్యాటరీ విద్యుత్ జనకంగా పనిచేసి విద్యుత్ ప్రవాహాన్ని కలిగిస్తుంది. స్విచ్ వెరీ ఇంపార్టెంట్ అండి. స్విచ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? స్విచ్ వలయాన్ని మూయడానికి, తెరవడానికి ఉపయోగపడుతుంది. సో పూర్తి చేయబడిన వలయంలో మాత్రమే విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. అంటే క్లోజ్డ్ సర్క్యూట్లో మాత్రమే కరెంటు పాస్ అవుతుంది అన్నట్టు. తెరచి ఉంచిన వలయం అంటే మనకి ఇక్కడ దాన్ని ఓపెన్ సర్క్యూట్ అంటాం. ఓపెన్ సర్క్యూట్లో కరెంటు ట్రావెల్ చేయదు, ఓపెన్ సర్క్యూట్లో కరెంటు పోదు. క్లోజ్ చేసిన సర్క్యూట్లో మాత్రమే కరెంటు పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉందనుకోండి, ఇట్లా ఉంటే ఇక్కడ స్విచ్ ఓపెన్ అయినట్టు. స్విచ్ ఓపెన్ ఉంటే దీనిలో కరెంటు పాస్ కాదు. సో స్విచ్ మనం క్లోజ్ చేసినాం అనుకోండి, అప్పుడు కరెంటు పాస్ అవుతుంది సర్క్యూట్ లోపల. సో వలయాన్ని ఏర్పరచడానికి చాలా వరకు రాగి తీగని వాడతాం, లేదా కాపర్ అంటాం దీన్ని. ఓకే, తెలుసు కదా. సో రాగి, అల్యూమినియం, ఇనుము వంటి అనేక లోహాలు తమ గుండా విద్యుత్ను ప్రసరింపజేస్తాయి. అంటే కరెంటును వాటిలోంచి పాస్ చేస్తాయి. ఏవేవి? రాగి అంటే కాపర్, అల్యూమినియం, ఇనుము అంటే ఐరన్. సో కాపర్, అల్యూమినియం, ఐరన్ ఇవన్నీ కూడా కరెంటుని వాటిలోంచి పాస్ చేస్తాయి. సో విద్యుత్ను తమ గుండా ప్రసరింపజేసే పదార్థాలను మనం ఇక్కడ ఏమంటాం అంటే విద్యుత్ వాహకాలు అంటాం. వీటిని ఎలక్ట్రికల్ కండక్టర్స్ అంటాం. ఎలక్ట్రికల్ కండక్టర్స్ అంటే విద్యుత్ను తమ గుండా పాస్ చేస్తే, విద్యుత్ను తమ గుండా ఇట్లా పంపిస్తే వాటిని ఎలక్ట్రికల్ కండక్టర్స్ అంటాం. దారం, రబ్బరు, కాగితం, చెక్క, గుడ్డముక్క వంటివి తమ గుండా విద్యుత్ను అస్సలు ప్రసరింపజేయవు. విద్యుత్ను తమ గుండా ప్రసరింపనీయని పదార్థాలను మనం ఏమంటాం ఇక్కడ? విద్యుత్ బంధకాలు లేదా విద్యుత్ అవాహకాలు అంటాం. వీటిని నాన్ కండక్టర్స్ అంటాం. నాన్ కండక్టర్స్ లేదా వీటికి ఇంకో పేరు ఏంటంటే ఇన్సులేటర్స్ అంటాం. అంటే ఇన్సులేటర్స్లో కరెంటు పాస్ కాదన్నట్టు. దారం, రబ్బరు, కాగితం, చెక్క, గుడ్డ ముక్క ఇవన్నీ కూడా కరెంటుని వాటిలోంచి పాస్ చేయవు. సో మనుషులు, జంతువులు విద్యుత్ ప్రవహించే తీగలను తాకితే విద్యుద్ఘాతానికి గురవుతారు. విద్యుద్ఘాతం అంటే షాక్ అన్నట్టు. సో విద్యుత్ వాహక తీగలపై విద్యుత్ బంధక పదార్థాలను తొడుగుగా వాడి విద్యుద్ఘాతం జరగకుండా నివారించవచ్చు. అంటే రబ్బర్ లాంటిది కాపర్ వైర్స్ పైన, అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్లో వైర్స్ ఉంటాయి కదా, దానిపైన రబ్బర్ లాంటివి కోటింగ్, కవరింగ్ లాంటివి పెడితే అప్పుడు ఎలక్ట్రిక్ షాక్ అనేది తగలకుండా ఉంటుంది. ఇక్కడ పాయింట్ క్లియర్గా ఇచ్చాడు. చేతులకు వేసుకోవడానికి రబ్బర్ గ్లౌజ్ అందుబాటులో లేకపోతే కాళ్లకు రబ్బరు చెప్పులు వాడడం ద్వారా విద్యుత్ షాకు గురి కాకుండా కాపాడుకోవచ్చు. ఓకేనా. ఇది మనకు బేసిక్ ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు గురించిన కొన్ని బేసిక్ అంశాలు. సో టార్చ్ లైట్లో చూసుకుంటే చీకట్లో వెలుతురునివ్వడానికి వాడే సాధనాన్ని టార్చ్ లైట్ అంటాం.
ఈ టార్చ్ లైట్లో బ్యాటరీలు, బల్బు, స్విచ్ అనే 3 భాగాలు ఉంటాయి. స్విచ్ని నొక్కినప్పుడు బ్యాటరీ, బల్బు, స్విచ్లు కంప్లీట్గా విద్యుత్ వలయం పూర్తి చేస్తాయి. అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ని కంప్లీట్ చేస్తే అక్కడ ఎలక్ట్రిక్ ఫ్లో అంటే ఎలక్ట్రిసిటీ ఫ్లో కావడం జరుగుతుంది, విద్యుత్ ప్రవాహం జరుగుతుంది.